ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుమమస్ మీ క్లాస్ లైఫ్ ఎల్ఎన్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. టుడే ఐ లైక్ టు షేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ పొంగల్. ఆల్మోస్ట్ సిటీకి యాడ్ అయిపోయింది. పండగ వెళ్ళి వాళ్ళు చాలా సేఫ్గా మీ పండగ సెలబ్రేషన్స్ చేసుకోండి, హ్యాపీగా తిరిగి రండి. జాబ్కి వెళ్ళి వాళ్ళ ఆల్మోస్ట్ ఆ పండగ ఫెస్టివల్ సీజన్స్ మనకు మొదలైపోయినట్టు ఈ రోజు నుంచి. సో కంగ్రాట్స్ టు మన సినిమా టౌన్ సక్సెస్కి మారిపోయిన రాజమౌళి ఇండస్ట్రీలో సూపర్ హిట్స్ వరుస పెట్టి హిట్స్కి సక్సెస్ రాజమౌళి. దాని తర్వాత అనిల్ రాకపోడి పేరు పక్కాగా పెట్టచ్చు. సో మన శంకర్ వరప్రసాద్ రాజాసాబ్ కాస్త డిసప్పాయింట్ చేస్తున్నాం. మన శంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టర్ హిట్. నేను ఆల్రెడీ ఈ సినిమా కదా మీకు ఫ్యూ డేస్ బ్యాక్ చెప్పా. ఎందుకంటే ఇది సూపర్ స్క్రిప్ట్, ఇది ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బాగా వచ్చినట్టుంది. సంక్రాంతి పండుగ కూడా బాగా వచ్చినట్టుంది. సో ఈ సంక్రాంతి కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కాంగ్రెస్ టు అనిల్ రాకుడి. రేపు 13 భర్తమాన సంఘం నాని నడుమూరారి ఆయన ఒక రాజు. ఈ 4 సినిమాలు కూడా సూపర్ హిట్ అయిపోదాం మనస్ఫూర్తికి కోరుకున్నా. ఏం లేదండి, వెరీ సింపుల్ లైన్. వైఫ్ అండ్ హస్బెండ్స్ సీడే ట్రైనింగ్ ఉండగా వెళ్తాడు, చూసి ఇష్టపడతారు, పెళ్ళి చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళ నాన్న ఒప్పుకొని ఇంటికి రమ్మంటాడు. ఇంట్లో ఆఫీస్ పని నుంచి ఇంటికి పని వరకు మార్చేస్తాడు. వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది, ఒకరోజు వాళ్ళ వైఫ్ వెళ్తుంటే ఇంకో పోలీసు ఉంటాడు, వాళ్ళ తమ్ముడు డ్రగ్స్ తీసుకుని ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేస్తాడు. అయితే నాయన తర పట్టేస్తే పోలీసు వాడిని చంపేస్తాడు. అప్పటి నుంచి నాయన తర మీద అటాక్ ప్లాన్ అవుతుంది. అప్పుడు వీడు వస్తాడు కథలో. వెంకటేష్ ఎందుకు వస్తాడు, కెమెరాలు. వెంకటేష్ వాడు నాయనతార పెళ్లి చేసుకోవడానికి వచ్చి అప్పుడు చూపిస్తే ఫ్రెండ్స్ అని తెలిసి వాడి ఫ్యామిలీని కాపాడతాడు. ఇదే కదా నేను ఆల్మోస్ట్ చెప్పేసాను సినిమా రిలీజ్ ముందే. సేమ్ స్క్రిప్ట్. కొత్త కూడా అంతే. రవితేజకు పెళ్ళి అవుతుంది, వేరే అమ్మాయితో లవ్లో పడతాడు. ఆ విషయం తెలియదు అంటే వైఫ్ అంటే అప్పుడు చెప్పాడు తను నా వైఫ్ అని. రవితేజకి పెళ్ళి అయిన తర్వాత ఇంకో అమ్మాయితో లవ్. నాన్నతో అంతే. కూడా కాలేజ్లో చదివేటప్పుడు ఒక అమ్మాయి లవ్లో ఉంటాడు, ఆ అమ్మాయితో బ్రేకప్ అవుతుంది. తన ఆఫీస్కి వెళ్ళి వేరే అమ్మాయితో లవ్లో పడతాడు, తనే హెడ్కి వస్తుంది. అనగా ఒక రాజు కూడా అంతే. అనగా ఈ 3 సినిమాలు అన్నీ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిపోదాం మనస్ఫూర్తి కోరుకున్నా. అనిల్ రాకపోడి కంగ్రాట్స్, నా హోప్స్ నిలబెట్టి సినిమా సూపర్ హిట్ ఇచ్చావు. రియల్లీ సూపర్ హిట్ ఫిలిం ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ వచ్చే ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. బిగ్గెస్ట్ మాస్ ఈజ్ కమ్ బ్యాక్. చిరంజీవి కామెడీ టైమింగ్ అదిరిపోతే, అసలు నువ్వే కామెడీ టైమింగ్. ఇంకా చిరంజీవి ఇంకా పెద్ద కామెడీ టైమింగ్. ఇంకా 2 కలిస్తే ఇంకా సినిమా ఇండస్ట్రీ హిట్టే. నో డౌట్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టినట్టే సినిమా. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ఇది. వచ్చే సినిమాలు కూడా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఈ పండగ తెలుగు ఇండస్ట్రీ మంచి బూకప్, ఒకటి ఫ్లాప్ అయినా ఇంకోటి పికప్తో హిట్ ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వచ్చే అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్స్ కావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. Thank you very much. Go and watch cinema, games, music, Samir Reddy photography, editing, fights, everything is so nice. Main పెద్ద సెట్ చిరంజీవి తాత వెంకటేష్, నయనతార కూర్చోబెట్టి స్క్రీన్ ప్లే విధానం. సో ఐ విష్ హోప్ టు ఎవ్రీవన్. నెక్స్ట్ సూపర్ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్.